మీకందరికీ నా హృదయపూర్వక షలోమ్ అండి. మనమందరం ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి 3 దినంలో తిరిగి లేస్తాడని చెప్పేసి తిరిగి లేచాడు కాబట్టి ఇక్కడ అందరు కలిసి ఎలా వెళ్ళామో మేము ఈ చిన్న షార్ట్ వీడియో ద్వారా మీకు తెలపాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అందరు చూసి నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వీడియో ఎలా ఉందో నాకు తెలియాలి కాబట్టి మీరందరూ కామెంట్ చేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేస్తారని. మేము అక్కడికి వెళ్ళేసి ఎలా ఆరాధించామో ఒకసారి చూడండి. మనం వెళ్ళిన ప్లేస్లో ప్రతి ఒక్కరూ మాకందరికీ సహకరించి అందరూ ఒకేలాగా ఆడుతూ పాడుతూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి అందరు కలిసి ఎలా చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ చాలా అంటే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ అందరూ మిస్ అయిన వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు వచ్చే పండుగలు 2 మాత్రమే. అవి చాలా అద్భుతంగా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఆనందించాలి. కాబట్టి తెలుసుకోవాలి అందరూ. ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే పల్లెటూరులో కూడా ఎలా జరుగుతుందో అని చెప్పేసి అందరికి తెలియాలనే వీడియో చేస్తున్నానండి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే మన జీవితాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించడానికి వచ్చిన్నాడు. నిజంగా మన యొక్క ఎనకపల్లి గ్రామం చాలా ఆశ్రయించబడ్డదండి, చాలా దీవించబడ్డది. కారణం ఏంటిదంటే ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నంత మంచి మనుషులు, ఒక మంచి మనసు ప్రపంచంలో ఎక్కడ లేదని నేను చెప్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇంకోటి చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూమి యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరి కొరకు, మానవులందరి కొరకు, మానవాళి కొరకు నేను వేదాలు, పురాణాలు 108 ఉపనిషత్తులు నేను చదివానండి. వేదంలో, సామ్వేదంలో, తాండవ బ్రహ్మణ పుస్తకంలో ఒక మాట రాయబడింది, సర్వపాప పరిహారం రక్తకోశం అవశ్యకం తత్రత్వం పరమాత్మ పుణ్యదాన బలియాగం అని. దేవుని బిడ్డలారా, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ప్రపంచంలో మానవులందరూ కూడా పాపులే. అయితే ఆ పాపంలో ఉన్న మానవుని పాపం పోవాలంటే ఆ యొక్క రక్తము దేవుడే ఇవ్వాలి. తత్రత్వం పరమాత్మ పుణ్యదానం బలియాగం. ఆ
ఆ రక్తం పరమాత్ముడు వేయాలి, ఆ పరమాత్ముడి ద్వారానే ఈ యొక్క మానవాళికి పాప పరిహారం జరపబడుతుంది అని రాయబడి ఉంది. నిజంగా ఈ యొక్క దినమున ఈ మాటలు ఇక్కడ తెలియజేయబడుతున్నాయంటే ఈ గ్రామము ధన్యమైనది, ఈ గ్రామము ఆశించబడ్డది. ఎందుకంటే నేను అనేక రాష్ట్రాలు, మన దేశంలో నేను చూడని ప్రాంతాలు లేవు, చూడని రాష్ట్రాలు లేవు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు దేవుని బిడ్డారా నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది క్రైస్తవులు కాదండి, అనేకులు గొప్ప గొప్ప వంశం వారే ప్రభుని అంగీకరించి ప్రభులో ఉన్నారు. కారణం ఏంటిదంటే ఆయన ఒక్కడే పాపుల రక్షకుడు, ఆయన ఒక్కడే పాపిని క్షమించే దేవుడు. ఈ దేశంలో ఉన్న యొక్క నానుడి ఏంటిదంటే నీతిమంతుని రక్షించాలి, దుష్టుని శిక్షించాలని. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఏంటిదంటే పాపిని రక్షించాలి, పాపిని రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. దేవుని బిడ్డారా ఈ యొక్క దినమున యేసుక్రీస్తు వారి గురించి ఒకసారి ఆలోచిస్తే ఆయన మనందరి పాపనిమిత్తమై ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచినాడు. ఈ ప్రపంచంలో అందరూ చనిపోయారు, అందరి సమాధులు ముయ్యబడి ఉన్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు సమాధి ఒక్కటి మాత్రమే ఈ ప్రపంచానికి తెరవబడి ఉంది. ఎవరికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభు సమాధి తెరవబడి ఉంది. దేవుని బిడ్డారా తెరవబడి ఉంది. ఎంతో గొప్ప విషయము. ఎందుకంటే ఆయన ఒక కులానికి మతానికి దేవుడు కాదు. క్రైస్తవం అంటే మతమే కాదు, క్రైస్తవం అంటే మార్గము, క్రైస్తవం అంటే మార్గము. బైబిల్ చెప్తా ఉంది అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. దేవుని బిడ్డారా మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేట్టుకై ఆయన అనగా దేవుడు ఒకరి నుండి అనగా ఆదము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని కనుమలాడి కనుమొందినమని తను వెతికి నిమిత్తం నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమలను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవరికి దూరం ఉండేవాడు కాదు. మనం ఆయనను బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువల్ల మనం ఆయన సంతానమని మీ కవిశ్వరులో కొందరు చెప్పుతున్నారని రాయబడిందండి బైబిల్లో. ఎంత గొప్ప మాటలు దేవుని బిడ్డారా. మన జీవితంలో ఈ రోజు మనం సృష్టించబడ్డామంటే ఈ ప్రపంచంలో ప్రతి మానవులు ఎవ్వరు కూడా మనకు శత్రువులు కదండి. ప్రతి ఒక్కరు మన కుటుంబమే, ప్రతి ఒక్కరు మన కుటుంబమే కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండకై ఆయనగా దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అన్నది బైబిల్లో. అంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట. దేవుని బిడ్డారా ఈ దినమున మేమందరం మీకు ఒక శుభవార్త చెప్తున్నాం. ఏంటంటే యేసు ప్రభు మనందరి పాపములపై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచినాడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఆయన మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు. బైబిల్ చెప్తా ఉంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే అందరండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు కవులు. అయితే దేవుని బిడ్డారా లోకం అంటే మనుషులే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినాడు అని బైబిల్లో రాయబడింది. ఆయన వచ్చింది ఎవరికి, ఎందుకోసం అంటే భూమిద మనకు నిత్య జీవం ఇవ్వడానికి, మనకు స్వర్గం ఇవ్వడానికి, మనకు నిత్య రాజ్యం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన దేవుని బిడ్డారా ఈ మాటలు ఉంటున్న మీ అందరి కుటుంబాలు దీవించబడును గాక. ముఖ్యంగా మా ఎనకపల్లి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, దీవించబడును గాక. యేసునామంలో ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ನಾವು ಚಪ್ಪಾಳೆ ಕಟ್ಟೋಣ. ಉತ್ತಮವಾದ ಸಂದೇಶವನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಡ್ಯಾನಿಯಲ್ ಎಮರಿಗೂ ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಕುಟುಂಬ ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ కలిసి వాళ్ళ కోలాటలతో
అందరినీ ఆనందపరిచి దేవుని మహిమపరిచారనమాట. మీరు ఈ చిన్న వీడియోలో చూడొచ్చు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇలాంటి డ్యాన్స్ని నేను ఎప్పుడూ చూస్తాను అనుకోలేను, కానీ ఈసారి మాత్రం ఇలా గ్రాండ్గా చేయడం చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది అయిపోయిన తర్వాత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బాయ్స్ వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి ఎంతగానో స్తుతించి మహిమపరిచారు. మీరు చూడొచ్చు. అందరూ ఈ శిలువ దగ్గరికి చేరుకున్నాం అన్నమాట. ఇప్పుడే దాని తర్వాత ఇక్కడ ప్రేయర్ చేసి దేవుని స్తుతించి మహిమపరిచి చివరి ప్రేయర్ ఇక్కడ చేసేసి
మళ్ళీ చర్చికి వెళ్ళి అక్కడ కూడా ఆరాధన చేస్తారనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక నేను ఆ వీడియో తీయలేనండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు అర్థం కావాలని చెప్పేసి అలా చెప్పాను. ఆ వీడియో అయితే ఇక్కడ లేదు. మళ్ళీ కామెంట్లో ఆ వీడియో ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఈ విషయం చెప్పాను అనమాట. నేను ఇక్కడ ఎలా ఆరాధన జరిగిందో ఒకసారి ఈ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ టు హనీబన్ శివరాజ్ వ్లాగ్స్. వీలంత వరకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.